ఒకసారి ఒకరి చేతిలో మోసపోయిన తర్వాత ఇంకా జీవితంలో ఎవ్వరిని కూడా మనుషుల్ని నమ్మకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి నమ్మిన వారే మోసం చేస్తారు, కానీ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోకూడదు. నమ్మిన వారే మోసం చేస్తే నమ్మకాన్ని కోల్పోకుండా ఎలా ఉంటాం చెప్పండి? మనిషి జీవితంలో నమ్మకమే బంధాలకు పునాది. అయితే చాలాసార్లు మనం నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు మన హృదయం ముక్కలవుతుంది. ఒకరిని నమ్మడమే తప్పంటే అది నిజమే, కానీ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోవడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఒకసారి ఒకరు మోసం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని నమ్మాలి అంటేనే భయమేస్తూ ఉంటుంది. నమ్మకం ఈ ఒక్క పదంలో ఎంత అర్థం ఉందో చెప్పలేం. మనం పుట్టినప్పటి నుండి పెద్దవాళ్లపై నమ్మకం, ఫ్రెండ్స్ పై నమ్మకం, కుటుంబంపై నమ్మకం, చివరికి మనకు మనమే నమ్మే నమ్మకం. ఈ నమ్మకమే మన జీవితాన్ని నడిపించే శక్తి. అయితే ఎన్నో సందర్భాలలో మనం నమ్మిన వారు మనల్ని మోసం చేస్తారు. ఈ మోసం మన హృదయంలో ఒక చెరగని ముద్రలా మిగిలిపోతుంది. ప్రపంచంలో ఎక్కువ బాధ ఏమిటంటే మనకు దూరంగా ఉన్నవారు కాదు, మనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే మనకు మోసం చేస్తారు. మనం ఎంతో నమ్మకంగా, ప్రేమగా చూసిన వారే మన విశ్వాసాన్ని చీల్చేస్తారు. ఆ క్షణం మన మనస్సు తట్టుకోలేని బాధతో నిండిపోతుంది. ఆ బాధతో పాటు వచ్చే మరో సమస్య ఏమిటంటే మిగతా ప్రపంచాన్ని నమ్మలేని పరిస్థితి. ఒకరు మోసం చేశారని అందరూ అలానే ఉంటారని అనుకుంటాం. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం నమ్మిన వ్యక్తి తప్పు చేశాడు, కానీ నమ్మకం అనే విలువ తప్పు కాదు. ఒకరు మోసం చేయడం వల్ల మన మంచితనాన్ని, విశ్వాసాన్ని తాకట్టు పెట్టవద్దు. అందరూ ఒకేలా ఉండరు. ప్రపంచంలో ఇంకా మంచివారున్నారు. మనం నమ్మేలా, మన ప్రేమను అర్థం చేసుకునేలా, నిజమైన బంధాన్ని కాపాడుకునేలా ఉండేవారున్నారు. నమ్మకం కోల్పోవడం అనేది చీకటి గదిలో తాళం వేసుకొని కూర్చోవడం లాంటిది. కానీ మనసు తలుపులు తెరచి వెలుగును చూస్తే జీవితంలో కొత్త వెలుగు కనిపిస్తుంది. ఆ మోసం మనకు ఆలోచించే విధానం నేర్పుతుంది. కానీ జీవితంలో కలిసిన వారందరినీ నమ్మకూడదు, కానీ నమ్మకాన్ని పూర్తిగా వదులుకోవద్దు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో మోసాలు అనేవి అనివార్యమైపోయాయి. ముఖ్యంగా మనం ఎక్కువగా ఎవరిని అయితే నమ్ముతామో వారే మనల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువ. నమ్మిన వారే మోసం చేస్తే ఆ బాధ మనస్సును చీల్చేస్తుంది. ప్రపంచమంతా ఒకేలా ఉండదు. ప్రతి మనిషి ఒకేలా ఆలోచించడు. ఒకరు మోసం చేశారని అందరూ మోసం చేస్తారనే అంచనా మన జీవితాన్ని తారుమారు చేస్తుంది. నమ్మకం అనేది మనిషికి మనిషికి మధ్య ఉండే గొప్ప బంధం. అది ఒకసారి చెదిరితే తిరిగి కట్టడం కష్టమే అవుతుంది. ఎవరో ఒకరు మన నమ్మకాన్ని దెబ్బతీసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఆ వ్యక్తిని గుర్తుంచుకోవడం కాదు, భవిష్యత్తులో ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోవాలి. నమ్మకం అనేది చిన్న పదమే అయినా దాని బరువు అంతు చిక్కదు. మన జీవితమంతా ఈ ఒక్క నమ్మకం అనే మాట చుట్టే తిరుగుతూ ఉంటుంది. మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళ చేతుల్లోనే మోసపోతాం. మోసపోయిన తర్వాత చాలామంది ఇక జీవితంలో ఎవ్వరినీ నమ్మకూడదు అనే నిర్ణయం తీసుకుంటారు. ఇలా అనుకోవడం సహజమే, ఎందుకంటే బాధలో ఉన్న మనసుకు భద్రత కావాలి. మీరు ఒకరి చేతిలో మోసపోబడ్డారు అంటే మీరు చెడ్డవారేం కాదు, మీరు మూర్ఖులు అసలే కాదు. ఎవరో మోసం చేసినందుకు మనం ప్రపంచంపై ఉక్కిరి బుక్కిరి అయ్యి బతకాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా సరి అయిన వ్యక్తుల్నే నమ్మాలి. జీవితం ఎప్పుడూ మరో అవకాశం ఇస్తూనే ఉంటుంది. మనం దాన్ని తీసుకునే ధైర్యం కలిగి ఉండాలి. ఆ ధైర్యంతోనే ముందడుగు వేయాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.